హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న విషయము ఒక కాలిన స్త్రీ గురించి షేర్ చేసుకుంటున్నా. ఆమె ఆ కాలిన స్త్రీ మాట్లాడిన మాట ఏంటంటే, అందంగా ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అనరాదు, అందంగా లేని వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు అనరాదు. ఎందుకు, దీని వెనకాల ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అనంటే, ఒక పాప 4 సంవత్సరములు ఉన్న వయసులో ఆ పాప మొత్తం కాలిపోయే టైంలో ఏ విధంగా కాలిపోద్దో తెలియదు, కాకపోతే మొత్తం బాడీ మొత్తం కాలిపోద్ది. ఆమెకి ఒక 52 ఆపరేషన్స్ జరిగినాయి. కాకపోతే అవి చేయడానికి ఆమె ఒళ్ళు సహకరించలే. ఆమె వైటల్స్ మొత్తము తగ్గిపోయినాయి. వైటల్స్ చూపెడతలేవు. అంటే బీపీ, రెస్పిరేషన్, ఆక్సిజన్ పెట్టడానికి ఆమె బాడీ ఒప్పుకోవట్లేదు. హార్ట్ బీట్ తక్కువ అయిపోయింది. అన్నీ తక్కువయ్యే టైంలో వాళ్ళ మమ్మీ క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ మమ్మీ హిందూస్, వాళ్ళని మొక్కుకుంటారు కదా. వీళ్ళ మమ్మీ క్రిస్టియన్ కాబట్టి ఎవరు ఏమి నమ్ముతామో ఆ దేవుణ్ణి ఆపద టైంలో మనం మొక్కుతాం కాబట్టి, క్రిస్టియన్ కాబట్టి ఆమె ప్రేయర్ చేస్తుంది. ప్రభా నా బిడ్డ చాలా కాలిపోయింది, అయినను కూడా నా బిడ్డను బ్రతికించండి ప్రభా అని ఆమె ప్రేయర్ చేస్తుంది. ప్రేయర్ చేసే టైంలో దేవుడు మనకు చేతగాని టైంలో మనం ఖచ్చితంగా దేవుణ్ణి వేడుకుంటాం. అది ఎంత తోడైనా పర్లేదు, అయ్యా కాపాడండి అని అంటాం కదా. ఆ టైంలో ఆమె ప్రేయర్ చేసుకున్న తర్వాత ఆమెకు ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ డాక్టర్స్ మెడికల్ డాక్టర్స్ అన్నట్టు, ఆ డాక్టర్స్ అటో ఇటో ఆమె వైటల్స్ అన్నీ కరెక్ట్గా అయిన తర్వాత, ఆమె బాడీ సహకరించిన తర్వాత ఆపరేషన్ చేసిండ్రు. ఆమె బ్రతికిన తర్వాత ఆమె ప్రార్థన చేస్తుంది కదా, ప్రభువా నా బిడ్డను బ్రతికించండి అని ప్రార్థన చేసే టైంలో ప్రభువుతో ఒకటి వేడుకుంటుంది. ఏమని వేడుకుంటుంది అంటే, తన దేవునితో ఏమని వేడుకుంటుంది అంటే, నా బిడ్డను బ్రతికిస్తే ఇలాంటి వైద్యం, నా బిడ్డను డాక్టర్ని చేస్తా, ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ నా బిడ్డ మంచి స్పెషలిస్ట్గా పనిచేయడానికి నేను అట్లా తీర్చిదిద్దుతానని దేవునికి ప్రేర్ చేసి దానిలో మొక్కుకుంటుంది. సరే, ఈమె బ్రతికిన తర్వాత ఈమె చదువుకుంటూ ఇంటర్ అయిపోయిన తర్వాత మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతుంది. ఏ మెడికల్ కాలేజ్? ఈమెకు సర్జరీ అయింది కదా, ఈ అమ్మాయికి సర్జరీ అయిన కాలేజ్లోనే ఈమె మెడిసిన్ చేస్తానని జాయిన్ అవుతుంది. మెడిసిన్ చేస్తుంది. ఎవరైతే ఆమెకు సర్జన్ చేసిండ్రో, ఆపరేషన్ చేసిండ్రో వాళ్ళ కాలేజీలో చేసి ఆ మేడం కిందనే ఆమె పూర్తి చేసుకుంటుందండి. పూర్తి చేసుకున్న తర్వాత దానిలో ఆమె ఉత్తీర్ణురాలు అవుతుంది, పెద్ద స్పెషలిస్ట్గా మారుతుంది. ఏం స్పెషలిస్ట్ అని అంటే, ఈ కాలిన వాళ్ళకి దీన్ని ఏమంటారు, సర్జరీ చేస్తారు కదా, ప్లాస్టిక్ సర్జరీ అనే దానిలో, ఇది కరెక్ట్ వర్డో కాదో నాకు తెలియదు, కాకపోతే నాకు ఇది ఒక్కటి వచ్చింది. దానిలో ఆమె చాలా స్పెషలిస్ట్. ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆమె కాలేజీకి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా ఆమె పక్క కూర్చోవడానికి కూడా ఇష్టపడే వాళ్ళు రాదంట. వాళ్ళ ఇంట్లో కూడా ఆమె పక్క పొట్టు కూర్చొని తినడానికైనా, ఆమెతో షాపింగ్కి వెళ్ళాలన్నా, ఆమెతో ఫంక్షన్కి వెళ్ళాలన్నా వెళ్ళకపోయేవాళ్ళంట. స్కూల్లో కూడా చాలా వెక్కిరించేవాళ్ళట ఆమెని. అయినా కూడా నేను చదువుకోను మమ్మీ, నేను ఇంట్లోనే ఉంటాను, నేను చదువుకోవడానికి వెళ్ళానంటే, లేదు నువ్వు ఖచ్చితంగా చదువుకోవాలి అని వాళ్ళ అమ్మ ఇన్స్పిరేషన్తో ఆమె చదువుకున్న తర్వాత లాస్ట్కి ఆమెకైతే ఎక్కడైతే ప్లాస్టిక్ సర్జరీ జరిగిందో ఆ మెడికల్ కాలేజ్లోనే ఆమె జాయిన్ అయిన తర్వాత ఆమె దానిలో చాలా మంచి స్పెషలిస్ట్గా, అంటే ఆమె చిన్నప్పటి నుంచి బాధపడుకుంటూ వచ్చింది కదా, అందరు రసక్యంగా చూస్తారు కదా, దాన్ని పోరాడుకుంటూ ఆ స్థితిలో వచ్చింది కాబట్టి ఆమె ఒక గోల్, నాలాంటి ఉన్న వాళ్ళందరికీ నేను నా వంతు సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి ఆమె వంతు సహాయం చేసుకుంటూ వచ్చింది. ఆమె ఇప్పుడు అందరికంటే హెడ్ అన్నట్టు. ఆమె కింద పనిచేసే వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఆమెలా కాలిన వాళ్ళు, నిరాశ్రయులు, లేని వాళ్ళు, పేదవాళ్ళు, ఎవరైతే దగ్గర తీసుకోరో మనుషులు, అలాంటి వాళ్ళని ఆమె దగ్గరకు తీసి వాళ్ళని ఒక
మంచి నైపుణ్యతను వాళ్ళకిచ్చి వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చే స్థానాన్ని వాళ్ళకు ఆమె కలుగజేస్తుంది అన్నట్టు. చూసావా, ఆమె ఈ మాట అంటది, అందంగా ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, అలాగే చెడ్డగా ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అని. అందంగా ఉన్నవాళ్ళు అందంగా ఉన్న వాళ్ళు ఆమెను చూసి ఎవ్వరూ దగ్గరికి తీయలేదు, చెడ్డగా ఉన్న వాళ్ళ అందరూ కూడా ఆమెను తీసి దగ్గరికి తీయలేదు. అంటే అందంగా ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని కాదు అని అర్థం, చెడ్డగా ఉన్నవాళ్ళు అంటే అందవికారంగా ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు అని ఆమె ఒక మాట చెప్పుద్ది కదా. అప్పుడే ఆమె చదువుకోకుండా ఆమె దానిలో ఉండిపోతే ఆమె లాంటి వాళ్ళని ఎవరు చేరదీసేవాళ్ళు? ఇప్పుడు కొంతమంది అంటే ఎవరంటే లోకమేమో అదిగా లేకుండా లేరు, ఆమె వంతు సహాయం ఆమె చేస్తుంది కదా. చాలామందిని ఆమె దగ్గర తీసింది. ఆమె దగ్గర పనిచేసే వాళ్ళందరూ హ్యాండిక్యాప్డ్స్ కానీ, పేదవాళ్ళు కానీ, ఆమెలాగా కాలిన వాళ్ళు కానీ అందరూ ఆమె దగ్గర పనిచేస్తూ వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని ఆమె వాళ్ళకి తీసుకొచ్చింది. కాబట్టి ఎవరినైనా మనం ప్రేమించాలి. అందంగా లేదు అనే వాళ్ళని తీసి పడేయడం కానీ, అంటే మేబీ ఉండొచ్చు, అందవిహీనంగా ఉండొచ్చు, మనిషి స్వభావం కదా. కొంచెం మనం మారాలి, నేను మారాలి, అందరూ మారాలి. అలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి, వీలైనంత వరకు సహాయం చేయాలి. అంతే, అందరం ఒకటే కాబట్టి ప్రతి మనిషిని ఒకే భావంతో చూడాలని ఇది నా ఆశ. ఓకేనా? లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్ బాయ్.